దానం నాగేందర్ వ్యవహారం రోజు రోజుకి తారాస్థాయికి చేరుతూ ఉన్నది. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడితే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో అడితే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడట. వాళ్ళ కోర్టు విషయంలో కూడా మరి దానం నాగేందర్కి సంబంధించి అడ్వకేట్ తన తరపు నుంచి వాదించినటువంటి న్యాయవాది దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, ఫోటోలు ఆధారంగా చూపించి చేయడం సరికాదు, తను కప్పుకున్నది జాతీయ జెండా అని చెప్తున్నారట. సో తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి దీనికి సంబంధించినటువంటి వార్త మనం చదువుదాం. దానం బీఆర్ఎస్ సభ్యుడే, కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్ట, ఫోటోలు వీడియోలు కథనాలు ప్రామాణికం కాదు, అనర్హత పిటిషన్పై హైకోర్టులో ఆసక్తికర వాదనలు అనేది తెలుస్తూ ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్లోనూ సభ్యత్వం తీసుకున్నట్టు ఆధారాలు లేవని ఆయన తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దానం నాగేందర్ తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ తన వాదనలు ధర్మాసనానికి సుదీర్ఘంగా వినిపించారట. సో ఒకసారి దాని కింద ఉన్నట్టు కూడా మనం చదువుదాం. ఫోటోలు చూపించి అనర్హత వేటు వేస్తారా? దానం నాగేందర్ మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని, మార్చి 17న కాంగ్రెస్ నేతలు ఆయన మెడలో కండువా వేశారని, కాబట్టి ఆయన పార్టీ మారినట్టేనని పిటిషనర్ ఆరోపిస్తున్నారనేది కేవలం పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోలు వీడియోలు కథనాలు చూపిస్తున్నారన్నట్టు కూడా సదరు న్యాయవాది పేర్కొన్నారు. సో కేవలం కండువా కప్పుకున్న ఫోటోలను చూసి ఓ సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారనేది నిర్ధారించడానికి చట్టపరంగా ఆస్కారం లేదంటూ వాదనలు వినిపించారు. స్పీకర్కి ఇచ్చినటువంటి అసలు పిటిషన్కు సంబంధించి కూడా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినట్టు ప్రస్తావన లేదంటూ కూడా అభ్యంతరం తెలిపారు. దానం నాగేందర్కు బీఆర్ఎస్ నుంచి బహిష్కరించినట్టు కూడా, సస్పెండ్ చేసినట్టు కూడా ఆ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. మరి ఆయన బీఆర్ఎస్ శాసనసభాపక్ష ప్రభుత్వ రుసుమును సైతం స్వీకరిస్తుందన్నారు. మరి అసెంబ్లీలో బీఆర్ఎస్ జారీ చేసినటువంటి విప్లను కూడా దానం పాటించారంటూ కూడా గుర్తు చేశారు. సో వాదనలు విన్న ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తను బీఆర్ఎస్ తరపు నుంచే కొనసాగుతూ ఆ ఎమ్మెల్యేకి వచ్చేటటువంటి ఫండ్స్ కావచ్చు, సో ఆ డబ్బులన్నీ కూడా తీసుకుంటా ఉన్నాడట. సో ఇక్కడ అంటే మనం ఒక్కసారి చాలా లోతుగా ఆలోచిస్తే దానం నాగేందర్కి సంబంధించిన విషయంలో కూడా మొన్న ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ కండువా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత సరే కప్పుకోలేదు, అది వీడియోలు అది ఫోటోలను ఆధారంగా తీసుకోవద్దు అనేది దానం నాగేందర్ తరపు నుంచి న్యాయవాది చెప్తున్నాడు. కానీ ఏ పార్టీ అయినా, ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా, ఏ ఎన్నికైనా, ఇటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లేకపోతే స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికైనా కూడా ఏ పార్టీ అయినా కూడా టికెట్ బీఫామ్లు ఎవరికి ఇస్తుందండి? ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఆ పార్టీలో కొనసాగుతున్న వారికి. బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇయ్యదు కదా. కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ వాళ్ళకి ఇయ్యదు కదా. అదేవిధంగా బీజేపీ పార్టీ అయినా వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్లో ఎంపీ క్యాండిడేట్గా దానం నాగేందర్కి ఎందుకు టికెట్ ఇచ్చిర్రు? అంటే తను బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పి టికెట్ ఇచ్చిరా, కాంగ్రెస్లో ఉన్నాడని చెప్పి టికెట్ ఇచ్చిండా? సో ఖచ్చితంగా అంటే ఈ ఎన్నికల పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఆ పార్టీ టికెటే పొందుతారు, బీఫామ్లే పొందుతారు, వేరే పార్టీ ఏం తీసుకొచ్చి ఇవ్వదు. అట్లాంటిది కూడా లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ వాడవుతాడా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అవుతుందా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది కదా. సో అదేవిధంగా కడియం శ్రీహరి కూడా అదే పరిస్థితి కదా. తన కూతురు కడియం కావ్య కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మరి ప్రచారం చేసిండు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఈ పథకాలన్నీ కూడా అమలైతాయి, ఇక్కడ ఈ కడియం కావ్యాన్ని గెలిపించండి ఎంపీగా అనేది తను కూడా ప్రచారం చేసిండు. మెయిన్గా వీళ్ళిద్దరిపైన వేటు పడాలి. మరి ధర్మాసనం, న్యాయస్థానం, హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది తెలియదు. కానీ సో దానం నాగేంద్ర తరపు నుంచి వాదించేటటువంటి న్యాయవాదం చూస్తూ ఉంటే చాలా నవ్వు వస్తూ ఉన్నది నాకు.
డైరెక్ట్గా తను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిండు సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడు మరి తను కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ సభ్యుడే అని చెప్తున్నాడు. మరి దీన్ని మాత్రం బీఆర్ఎస్ సభ్యుడే అని చెప్పి తెలిసి చెప్తే మాత్రం ఈ హైకోర్టుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక చాలామంది ఎమ్మెల్యేలకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇక ఎట్లా ఉంటుంది రిలీఫ్ అని అంటే, మేము ఏ పార్టీలోనైనా పోటీ చేసి గెలవచ్చు, మళ్ళీ తర్వాత ప్రభుత్వం ఏదైనా అందులోకి పోయి జాయిన్ కావచ్చు అనే దాన్ని కూడా, మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇట్లాంటి అనర్హత పిటిషన్లు ఏమైనా వస్తే మళ్ళీ లే మేము ఆ పార్టీలో లేము, మేము ఈ పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్గా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరిని అడిగినా కూడా దానం నాగేంద్ర ఎందులో ఉన్నాడు అని అంటే చెప్తారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అంతెందుకండి, ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ప్లాకార్డులు ఉంటాయి కదా, ఆ ఫ్లెక్సీలలో పైన ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, కింద దానం నాగేంద్ర ఫోటో ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్లో సోనియా గాంధీ ఫోటో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల ఫోటో, ఈ నియోజకవర్గం చుట్టూ మొత్తం అవే ఉంటాయి. ఈ లగడికప్పులు కావచ్చు, లేకపోతే ఈ సమీప ప్రాంతాలు అంతా కూడా అదే ఉంటుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలు అవే ఉంటాయి. మరి దాని ఆధారంగా కనిపించట్లేదా? పక్క పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అయితే మరి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏందయ్యా? ప్రభుత్వ పథకాలను ఆయనే ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆధారాలు కనిపించట్లేవా? ఒకటి, ఎంపీగా టికెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. 2, డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువాతోని ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానించిండు, కండువా వేసి మరీ కూడా. 3, నియోజకవర్గంలో ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఫోటోలతోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేందుకు బోనాల పండుగప్పుడు కూడా మనం అందరం చూసినాం. సో ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని, మంత్రులతోని, కాంగ్రెస్ పార్టీతోనే తిరుగుతూ ఉన్నాడు కదా. మరి సరే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, బీఆర్ఎస్ సభ్యుడే అయితే ఎందుకు బీఆర్ఎస్ భవన్కు పోవట్లేడు? తెలంగాణ భవన్కి ఎందుకు పోవట్లేడు? బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంది, నాయకత్వం అంతా కూడా పిలుస్తూ ఉన్నది, ఎందుకు మరి దానికి అటెండ్ కావట్లేడు? మరి బోనాల 15 ఆగస్టు కూడా మరి తెలంగాణ భవన్లో అందరు ఎమ్మెల్యేలు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మరి దానం నాగేంద్ర ఎక్కడున్నాడు అప్పుడు? సో ఇవన్నీ ఆలోచిస్తే దానం నాగేంద్ర ఏ పార్టీలో ఉన్నాడనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. సో ఇది అంటే తన తరపు నుంచి న్యాయవాది మాత్రం తను బీఆర్ఎస్ సభ్యుడే, కాంగ్రెస్ పార్టీలో పోలేదు, ఫోటోలు వీడియోలు ఆధారంగా తీసుకోవడానికి ప్రామాణికం ఉండదు అంటున్నాడు. మరి చూద్దాం మరి ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. మరి విచారణకు సంబంధించి కూడా వాయిదా వేసింది హైకోర్టుకు సంబంధించి. మరి తొందరలోనే తీర్పు కూడా రాబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? మరి ఎంపీ ఎన్నికల్లో మరి తను పోటీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.